ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్రాప్ చేశాను ఒక లాట్ తోటి. టార్గెట్ ఏమొచ్చేసి ఇక్కడ వరకుని. సో మన టార్గెట్ రీచ్ అయిపోయింది. రీజన్ ఏంటనేది చెప్తాను. బట్ ఇక్కడి నుంచి కానీ రివర్సల్ వస్తే మాత్రం నేను మళ్ళీ నా ప్రో ట్రేడ్ ఏదైతే ఉందో ట్రెండ్ దాన్నే ఫాలో అవుతాను హై బ్రేక్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను ప్రో ట్రేడ్ ఏదైతే ఉందో అదొకటి పెడుతున్నా. సో హైని బ్రేక్ చేయడానికి స్టాప్ లాస్ దీని కిందనే. ఓకే, బట్ ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ కాదు, బట్ రిస్కీ ఎంట్రీయే, కానీ తీసుకుంటున్నాను ఒక లాట్ తోటి మళ్ళీని. సరేనా? అలాగే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటనేది చెప్తాను. 15 మినిట్స్కి వెళ్దాం. 15 మినిట్స్లో ఏదైతే ఇక్కడి నుంచి ఫాలో వచ్చిందో అక్కడ ఎటువంటి సప్లై లేదు. జస్ట్ అది ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి, బయ్యర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి మాత్రమే కిందకి వచ్చింది. ఓకే, ఇవంతా లిక్విడిటీ కిందన. సో ఈ లిక్విడిటీ తీసుకోవడానికని ఫాల్ వచ్చింది. ఈ ఫాల్ వస్తుందని చెప్పి మనం ఇక్కడి నుంచి ఎంట్రీ ఎలా తీసుకున్నామని అంటే, ఫస్ట్ అయితే తెలిసింది కదా, ఇది ఒక ఫేక్ మూవ్. ఏదైతే కిందకు వచ్చిందో అది జస్ట్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి మాత్రమే కిందకు వచ్చింది. ఓకే, వితౌట్ ఆఫ్ సప్లై. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే లాస్ట్ మన డిమాండ్ ఇది. ఓకే, ఈ పర్టికులర్ డిమాండ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాల్సింది. బట్ అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు మనకి ఏంటి, సప్లై ఇక్కడ నుంచి యాక్టివ్గా ఉన్నారని చెప్పి తెలుసుకుంటాం. బట్ కన్ఫర్మేషన్కి ఎప్పుడైతే ప్రీవియస్ డిమాండ్ బ్రేక్ అయిందో మన తర్వాత డిమాండ్ ఎక్కడుంది, కిందన ఇక్కడ ఉంది. ఓకే, లాస్ట్ డిమాండ్. బట్ ఇదంతా లిక్విడిటీలో పార్టే. ఇక్కడ పర్టికులర్ ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఇది ఒక డిమాండ్ లాగా కనిపిస్తుంది. బట్ 15 మినిట్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ చూస్తే అదొక జస్ట్ ఇండ్యూస్మెంట్ మాత్రమే. సో అది లిక్విడిటీ కిందనే కన్వర్ట్ అవ్వచ్చు. సో నేను హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకొని మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైతే లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ వచ్చిందో డిమాండ్ బ్రేక్ అయిన తర్వాత, బ్రేక్ అవ్వక ముందు మనకు ఒక ఫ్లిప్ కన్వర్ట్ చేసి ఇచ్చిందనమాట. అంటే సప్లై టు డిమాండ్ అండ్ డిమాండ్ టు సప్లై కింద కన్వర్ట్ అవుతుంది కదా, ఆ విధంగా ఇది నాకు ఒక సప్లై ఇంటర్నల్లో. బట్ ఆ సప్లైని బ్రేక్ చేసింది. ఎక్కడి నుంచి, ఇది కూడా వితౌట్ ఎక్కడి నుంచి లేదు, ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే. ప్రీవియస్గా చూస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే ఫేక్గా బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్లిప్ని. ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయడానికి, మళ్ళీ హైని బ్రేక్ చేయాలనుకుంటే దీన్ని కంటిన్యూ చేయాల్సింది. బట్ ఏం చేసింది, మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ ఈ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత సేమ్ అదే డిమాండ్ ఏమో ఇప్పుడు సప్లైలో కన్వర్ట్ అయిపోయింది. నేను ఇదంతా సప్లై కింద కన్వర్ట్ పెట్టుకున్నాను. ఈ సప్లైలో మనం 50% నుంచి కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు వితౌట్ ఎటువంటి డిమాండ్ లేకపోతే. బట్ నాకు కింద ఇక్కడ ఒక డిమాండ్ కనిపిస్తుంది. సో దాన్ని బట్టి నేను ఏం చేశానంటే డైరెక్ట్గానే ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దొరికింది. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాక స్టాప్ లాస్ మాత్రం నేను నా ప్రీవియస్ ఏదైతే డిమాండ్ సప్లై కింద కన్వర్ట్ అయింది కదా, ఆ సప్లై పైన పెట్టుకొని టార్గెట్ నేను 15 మినిట్స్లో చూసుకున్నాను. ఇక్కడ ఒక హడల్ ఉంది, అంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి హోల్డ్ అవుతుందని తెలుసు. అందుకే నేను ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేస్తున్నాను అనుకున్నా. బట్ 5-10 పాయింట్స్ వస్తుంది. ఆప్షన్లో పెద్ద మూమెంట్ లేకపోవడం వల్ల వెయిట్ చేశా. ఫస్ట్ అయితే ట్యాప్ అయిన తర్వాత మూమెంట్ ఇచ్చింది, తర్వాత దాన్నే మళ్ళీ బ్రేక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది హోల్డ్ చేయొచ్చు అని. బట్ పర్టికులర్గా ఈ ఫ్లిప్ డిమాండ్ కూడా 50% మిటిగేట్ అయిన తర్వాత మళ్ళీ మూమెంట్ వచ్చింది. బట్ 15 మినిట్స్లో చూస్తుంటే నేనప్పుడు నా స్టాప్ లాస్ ట్రైల్ ఈ క్యాండిల్ మీద పెట్టుకున్నా 145కి. కరెక్ట్గా చూడండి, 145కి హై ఏమొచ్చేసి 49,594 ఉంది. సేమ్ అదే 49,594. ఓకే, ఈ క్యాండిల్ హైలో నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా, ట్రయల్ చేసుకున్నా. ఇంతకుముందు ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా, అదేమో ఇప్పుడు ఈ లైన్ మీద పెట్టుకున్నాను. అక్కడ నుంచి హోల్డ్ చేసుకుని వెయిట్ చేస్తే ఆల్మోస్ట్ నా టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, లిక్విడిటీ అంతా ట్రాప్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి నేను కంటిన్యూ చేస్తాను మళ్ళీ పైకి. సో ఇదే సెల్లింగ్కి అయితే ఇదే రీజన్. ఇప్పుడు బయింగ్ సైడ్ నేను తీసుకోవాలంటే నాకు పర్టికులర్గా కన్ఫర్మేషన్ అయితే ఇంటర్నల్గా నేను ఈ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను. బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇది ఇంకా కొద్దిగా కిందకి వచ్చి మళ్ళీ ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేసేస్తుందో, లైక్ ఈ విధంగా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది కదా, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ ఇక్కడ బ్రేక్ అయిపోయి తర్వాత ఈ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతే డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకొక కన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి కంటిన్యూ చేయడానికి ట్రేడ్. ఓకే, లేదన్నట్టయితే ఇది చిన్న స్టాప్ లాస్ నేను ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను. సి సైడ్కి చూద్దాం ఏమవుతుందో. ఓకే, నేను తీసుకున్న కాల్ ఎప్పటికీ కాస్ట్ టు కాస్ట్లో నడుస్తుంది. బట్ ఇదైతే కింద డిమాండ్ పెట్టానో అది అన్మిటిగేటెడ్ ఆటో
నుంచి ఖచ్చితంగా కిందకొస్తది. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే పుల్ బ్యాక్‌కి అప్పుడు నేను మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఇది సినారియో ఇక్కడి నుంచి అవ్వచ్చు. డైరెక్ట్ ఎంట్రీ కూడా జరగవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ ఒకటి పెట్టాను 1 లాట్‌తో. డబుల్ కన్ఫర్మేషన్‌కి ఎప్పుడైతే నాది అన్‌మిటిగేటెడ్ జోన్ ఔట్ ఆఫ్ బ్లాక్ ఉంటుందో అక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇస్తే నేను అక్కడి నుంచి లాట్స్ యాడ్ చేసుకుంటా. లేదంటే నా స్టాప్ లాస్ ఇచ్చుకుంటాను. ఓకే. ఇక్కడ చూస్తే ఇది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఇంకా లోవర్ టైమ్ ఫ్రేమ్ లైక్ 15 సెకండ్స్, 5 సెకండ్స్‌లోనే ఇక్కడ మళ్ళీ లిక్విడిటీ కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ బయింగ్ సైడ్‌కి. సో, మ్యాక్స్ ఇదేంటంటే మళ్ళీ కిందకొచ్చి మనం ఏదైతే అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఉందో దాన్ని మిటిగేట్ చేసి వెళ్తదని చెప్పి నేను అనుకుంటున్నా. సో, చూద్దాం ఏమవుతదో. సో, యాజ్ ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ లిక్విడిటీ తీసుకుంది లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడాను. సో, ఒక్క నిమిషం. లిక్విడిటీ బ్రేక్ చేసి ఇక్కడ బయింగ్ సైడ్ లిక్విడిటీ అంతా తీసుకుంది. ఇప్పుడు సెల్లింగ్ సైడ్ లిక్విడిటీ పెండింగ్‌లో ఉంది. అండ్ అవర్ ప్రో ట్రేడ్ కూడాను బయింగ్ సైడే ఉండాలి. సో, కంప్లీట్‌గా ఇక్కడ డిమాండ్‌కొచ్చింది. ఇప్పుడు ఇందులో మనకి 50% నుంచి కూడాను మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ టైమ్ ఫ్రేమ్‌లో, కరెంట్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, వెయిట్ చేద్దాం. ప్రీవియస్‌గా తీసుకున్న దానికి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో, అనుకునేటట్టే. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకున్నాం కదా! సో, అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవ్వలేదు. ఎటువంటి అంటే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, మన పీఈ ఏదైతే ఉందో అది ఇంకా హోల్డ్ చేసుకొని ఉన్నాను. అది ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తుంటే ఎటువంటి ఇది లేదు. సో, ఏదైతే గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంటదో ఇంక అది తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో, మార్కెట్‌ని ఇప్పుడు మనం హోల్డ్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంత మార్కెట్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ స్ట్రెయిట్‌గా ఫాలో అవ్వదు కదా! సో, పర్టిక్యులర్‌గా నేను ఈ జోన్‌కొచ్చిన తర్వాత 49,300 దగ్గర 49,300కి వచ్చితే నేను ఇంకా ఎగ్జిట్ చేసేస్తాను. నేను నా టార్గెట్‌ని బుక్ చేసుకున్న పీఈ సైడ్ ఆల్మోస్ట్ రూ. 1,700 వచ్చింది ఒక లాట్‌లో. సో, ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్‌గా 49,302 ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క 100 పౌండ్స్‌లో మనకి సపోర్ట్ ఉంటుంది కదా! బట్ ఇక్కడ అంటే అంత పర్టిక్యులర్‌గా టెక్నికల్‌గా ఎటువంటి సపోర్ట్ లేదు. సైకాలజికల్‌గానే ఒక సపోర్ట్ ఉంది. సో, అందుకే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడి నుంచి ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో, కరెక్షన్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే నేను ఎగ్జిట్ చేశాను. ఎంతైతే వస్తుందో అంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. సో, అంతే వీడియోలో. ఇలాంటి ట్రేడ్స్ ఇంకేమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను.